అశోకవనంలో సీతాదేవిని చూసిన తర్వాత హనుమంతుడి మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. హలో పిల్లలు, వెల్కమ్ టు హైరా స్టోరీస్. రామునికి సాక్ష్యం కావాలి, లంక శక్తిని కూడా తెలుసుకోవాలి. అంతే, అతను తన శరీరాన్ని పెద్దదిగా మార్చుకున్నాడు. ఒక్కసారిగా సింహనాదం చేశాడు. చెట్లు విరిగిపోయాయి, పూల తోటలు కూలిపోయాయి, అశోకవనం మొత్తం కంపించింది. రాక్షసులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ వానరుణ్ణి ఆపండి అని కేకలు వేశారు. హనుమంతుడు గర్జించాడు, జై శ్రీరామ్ అంటూ. ఒక్క దెబ్బకి వేలాది రాక్షసులు నెలకొరిగారు. లంకాధిపతికి ఈ వార్త చేరింది. రావణుడు కోపంతో గర్జించాడు, ఒక వానరుడా లంకలో విధ్వంసం చేస్తున్నాడా అంటూ. అతను తన శక్తివంతమైన యోధుడు అక్షకుమారుణ్ణి పంపించాడు. హనుమకి అక్షకుమారునికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. కానీ హనుమంతుడి పరాక్రమం ముందు అక్షకుమారుడు పడిపోయాడు. ఇప్పుడు రావణుడు మరింత కోపంతో ఇంద్రజిత్తును పంపించాడు. ఇంద్రజిత్తు చాలా పరాక్రమం కలిగిన యోధుడు, అనేక అస్త్రశాస్త్రాల కోవిదుడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు. కానీ హనుమకి సకల దేవతా వరప్రసాదం వల్ల ఏ ఆయుధం, ఏ అస్త్రం ఏమీ చేయదు. కానీ ధర్మాన్ని గౌరవిస్తూ హనుమంతుడు ఆ బంధాన్ని అంగీకరించాడు. ఇప్పుడు రావణుని ప్రత్యక్షంగా చూడాలి అని అనుకున్నాడు. చూశారు కదా పిల్లలు, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ధైర్యం, భక్తి ఉంటే ఎంత పెద్ద శత్రువైనా గెలవచ్చు. విన్నారు కదా పిల్లలు, ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి రాముని ఆశీర్వాదం పొందండి.